నమస్తే, వెల్కమ్ టు కాటుపురం. అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరికీ దసరా శుభాకాంక్షలు. సరే, మనము ఏం చేద్దామంటే, నువ్వు రోజు స్టోరీ అంటావు కదా, సో ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందాం, సరేనా? ఈ స్టోరీ ఒక నిజమైన అమ్మ భక్తురాలు చెప్పిన స్టోరీ. ఇది ఏ స్టోరీ బుక్లోంచి నేను నీకు చెప్పట్లేదు, ఓకేనా? శ్రద్ధగా వినాలి. తర్వాత నేను నిన్ను క్వశ్చన్స్ అడుగుతాను. ఏం నేర్చుకున్నావో నాకు చెప్పాలి, సరేనా? సరే. నీకేమన్నా డౌట్స్ ఉంటే స్టోరీ మధ్యలో నువ్వు నన్ను అడగచ్చు, ఓకేనా? సరే. ఓకే, డీల్. సరే, అయితే అనగనగా ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు పేరు శివపురం. శివపురం అనే ఊరిలో ఇద్దరు మనుషులు ఉంటారు అనమాట. ఇద్దరు వ్యక్తులు, వాళ్ళ పేర్లు ధర్మయ్య, దానయ్య, ఓకేనా? ధర్మయ్య ఎలా అంటే, రోజు ఆయన పని చేసుకునే ముందర రెడీ అయ్యాక, ఇంట్లోంచి బయలుదేరాక ఫస్ట్ చేసే పని ఏంటంటే, వాళ్ళ ఊర్లో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయంకి వెళ్ళి రోజు దండం పెట్టుకుంటాడు. ఆ శివాలయం వాళ్ళ ఊరి చివరిలో ఉంటుంది అన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర కాదు, ఊరి చివరి ఉంటుంది. కానీ రోజు వర్షం వచ్చినా, గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా ఆయనకు సంబంధం లేదు. ధర్మయ్య రోజు గుడికి వెళ్తాడు, రోజు దండం పెట్టుకుంటాడు. రోజు శివయ్య దగ్గరికి వెళ్ళి ఏం దండం పెట్టుకుంటాడంటే, దేవా, నన్ను నువ్వు ధర్మ మార్గంలో నడిపించు. నేను ఎప్పుడు ధర్మంగా ఉండాలి. నువ్వు మమ్మల్ని చల్లగా చూడు. నేను నా తల్లిదండ్రులని సేవించుకోవాలి మంచిగా. నువ్వు అలా అనుగ్రహించు తండ్రి అని దండం పెట్టుకుంటాడు. రోజు ఇదే దండం పెట్టుకుంటాడు ధర్మయ్య. అంతేకాని నాకు డబ్బులు కావాలి, నాకు కోటలు కావాలి, కోటలు అంటే ప్యాలెస్, నాకు ప్యాలెస్ కావాలి, కార్ కావాలి, అలా ఏం అడగడు అనమాట. రోజు ఒకటే అడుగుతాడు, నన్ను ధర్మంగా నడిపించు, నన్ను ధర్మ మార్గంలో ఉంచు అని దండం పెట్టుకుంటాడు అనమాట. అయితే ఈ దానయ్య ధర్మయ్యకి ఇద్దరికి 1 ఎకరం పొలం ఉంటుంది అనమాట. 1 ఏకర్ పొలం ఉంటుంది. సో ఇద్దరు పొలం చేసుకొని పంటలు పండించుకొని బ్రతకాలి. అయితే ధర్మయ్య ఏమో రోజు అలాగే పొలం దున్నుకొని మంచిగా పండించుకొని హ్యాపీగా అలా ఉంటాడు. అయితే దానయ్యకేమో నచ్చదన్నమాట. ఏంటి, ఎకరం పొలం దున్ని దాంట్లో పొలం పండించి కోసి అమ్మితే కొంత డబ్బులు వస్తాయి, అసలుకి కొంచెం డబ్బులకి నేను ఇంత కష్టపడాలా, ఎవరు కష్టపడతారు అని చెప్పి ఆయనకు అంత నచ్చదన్నమాట. సో ఏం చేద్దాం అని ఒకరోజు ఒక చిన్న దొంగతనం చేస్తాడు ఊర్లో. దొంగతనం చేసి చూస్తాడు. నెక్స్ట్ డే నేను ఏమైనా దొరికిపోతానా అని చూస్తాడు. దొరకడు. ఎవరు దాని గురించి డిస్కస్ చేయరన్నమాట. జనరల్గా ఏంటంటే, ఊర్లో ఏదన్నా చిన్న తప్పు జరిగితే, ఏదన్నా విషయం జరిగితే అందరూ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ విషయం దొంగతనం గురించి ఎవరు పెద్దగా డిస్కస్ చేసుకోరు. సో వెయిట్ చేస్తాడు, 1 వీక్ వెయిట్ చేసి, ఇదేదో బాగుంది, నేనేం దొరకలేదు అని చెప్పి ఇంకొంచెం దొంగతనం చేస్తాడు. తర్వాత అప్పుడు కూడా ఎవరికి దొరకడు. ఇది బాగుందిరా నాయన, మనకి డబ్బులు బాగా వస్తున్నాయని చెప్పి రోజు దొంగతనం చేయడం మొదలెడతాడు రాత్రిపూట. అయితే ఒకరోజు ఏం చేస్తాడంటే, పొద్దున పూట ధర్మయ్యని చూస్తాడు. ఏం చేస్తున్నాడు ఈ ధర్మయ్య అని ఆలోచిస్తాడు. అయితే ధర్మయ్య నడుచుకుంటా గుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు అనమాట. సో ధర్మయ్య వెనకాల వెళ్తాడు దానయ్య కూడా. వెళ్ళి చూస్తాడు ధర్మయ్య ఏం చేస్తున్నాడని. ధర్మయ్య ఇలా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఆయనకి ఆయన చేతిలో రోజు దేవుడికి పువ్వో ఒక కాయో ఆయన సొంత డబ్బులతో ఏం కొంటే అది దేవుడికి ఇస్తాడనమాట ధర్మయ్య. సో అది దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటాడు, నన్ను ధర్మంగా ఉంచు తండ్రి అని. అది నోటీస్ చేస్తాడు అనమాట దానయ్య. రోజు ధర్మయ్య ఇలా చేస్తున్నాడా, ఇలా దండం పెట్టుకుంటున్నాడా అని. సరే అని ధర్మయ్య వెళ్ళిపోతాడు దండం పెట్టుకొని. అప్పుడు మెల్లగా దానయ్య కూడా వెళ్తాడు గుడిలోకి వెళ్ళి శివయ్య దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటాడు. శివయ్య, నేను ఇలా దొంగతనం చేస్తున్నాను, నాకు బాగానే ఉంది, కానీ నేను ఇంకా బాగా అసలు ఎవ్వరికి దొరకకుండా మంచిగా దొంగతనం మంచిగా నాకు ఏం అడ్డంకులు లేకుండా ఈజీగా నేను దొంగతనం చేసుకునేలాగా నువ్వు చూడాలి తండ్రి అని దండం పెట్టుకుంటాడు అనమాట. ఎవరైనా అలా దండం పెట్టుకోవచ్చా?
నాకు దొంగతనం చేసుకోవడానికి హెల్ప్ చేయని దేవుడిని అడగచ్చా? అడగకూడదు. కానీ దానయ్య అలా అడుగుతాడనమాట. సో, అడిగి దండం పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఆ రోజు రాత్రి బాగా డబ్బులొస్తాయి. ఇంక అప్పటినుంచి రోజు మంచిగా చాలా డబ్బులొస్తుంటాయి. ఎవ్వరికీ దొరకడనమాట దానయ్య. హ్యాపీగా ఉంటాడు చాలా దానయ్య. నాకు ఫుల్ మనీ వస్తున్నాయి. అసలు శివయ్య నాకు ఫుల్ హెల్ప్ చేస్తున్నాడు. ఎంత మంచిగా దొంగతనం అయిపోతుంది అని. సరే, అసలు నేను ఇంత దొంగతనం చేశాను కదా! ఊర్లో జనాలందరూ ఏం డిస్కస్ చేసుకుంటున్నారు మనం ఒకసారి విందామని చెప్పి అలా పగలపూట ఊర్లో వెళ్తాడనమాట. మధ్యలో జనాల మధ్యలోకెళ్ళి. ఆడు ఊర్లో ఏంటంటే ఇలా మంచి ఒక అరుగులు ఉంటాయి కదా! అక్కడ అరుగుల దగ్గర అందరూ గుమికూడి గెట్ టుగెదర్ లాగా సాయంత్రం పూట వచ్చి కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. సో, దానయ్య కూడా అటుగా వెళ్తున్నట్టు అలా యాక్ట్ చేసుకుంటా చూస్తాడు, వింటూ ఉంటాడనమాట ఏంటని. అప్పుడు అందరూ తిట్టుకుంటా ఉంటారనమాట. వీడి కాళ్ళు పడిపోను, వీడి కళ్ళు పడిపోను, వీడి మొహము, వీడు దొంగ వెధవ ఇలా చేశాడు, అలా చేశాడు, వీళ్ళు కళ్ళు పోను, వీడి చేతులు పడిపోను, అలా ఇలా అంతా తిడుతూ ఉంటారనమాట. తానయ్య షాక్ తింటాడనమాట. అర్రే! ఇవన్నీ నన్నే కదా తిడుతున్నారు, నేనే కదా ఇవన్నీ దొంగతనం చేసింది అని అతనికి మనసులో ఒక బాధ వస్తుందన్నమాట. చి నేను ఇక్కడ ఉండకూడదు, వీళ్ళందరూ నన్ను ఇంత దారుణంగా తిట్టుకుంటున్నారు, నాకు నచ్చలేదు ఈ ఊర్లో, నేను వెళ్ళిపోతా అని డిసైడ్ అవుతాడు. నేను ఈ ఊర్లో ఇంక ఉండనని. సరే అని చెప్పి ధర్మయ్య దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, ఏ ధర్మయ్య, నాకు ఒక ఎకరం పొలం ఉంది, ఇంకా చిన్న ఇల్లు ఉంది కదా, అవి నువ్వు తీసేసుకో, ఆ ఎకరం పొలం కూడా నువ్వే చేసుకో, నేను ఊర్లో వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు అనమాట. అప్పుడు ధర్మయ్య చెప్తాడు, ఎందుకు దానయ్య నువ్వు ఊరు వదిలేసి వెళ్ళేది, ఇక్కడే ఉండు, చక్కగా ఎకరం పొలం చేసుకో, హ్యాపీగా ఉందాం, మన అందరం ఒక దగ్గర ఉందాం అని చెప్తాడు అనమాట. చెప్తే వద్దు, నాకు అలా కాదు, నాకు ఇక్కడ నచ్చట్లేదు, నేను బాగా డబ్బులు సంపాదించాలి, నేను వెళ్ళిపోతాను వేరే చోటుకు అని చెప్పి వెళ్ళిపోతా అని డిసైడ్ అయిపోతాడు అనమాట. ఈ ఈ లోపల ఏమవుతుందంటే ధర్మయ్యకు ఒక మంచి సంబంధం కుదిరి పెళ్ళి కూడా అవుతుంది. సో, ధర్మయ్య హ్యాపీగా ఉంటాడు. కానీ దానయ్యకి పిల్లని కూడా ఎవరు ఇవ్వరు అనమాట. సో, దానయ్యకి పెళ్ళి కూడా అవ్వదు. సో, దానయ్య ఇంకా అతనికి అక్కడ ఉండడానికి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట ఆ ఊర్లో. సరే అని కొద్దిగా పెద్ద ఊరు లైక్ సిటీలోకి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేశాక డబ్బులు వస్తాయన్నమాట. ఇంకా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. వ్యాపారం బాగా సక్సెస్ఫుల్ అయిపోయి చాలా మనీ వస్తాయన్నమాట. సో, అప్పుడు ఒక అతను నోటీస్ చేస్తాడనమాట. ఇలా దానయ్య బాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు అని చూసి వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడనమాట. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అనమాట. మంచి దేవుడి మీద భక్తి ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. సో, పెళ్ళయ్యాక కొన్ని రోజులకి లాస్ వస్తూ ఉంటుందన్నమాట దానయ్యకి. డబ్బులు పోతూ ఉంటాయి. ఏ బిజినెస్ చేస్తే కూడా లాస్ అయిపోతుంది. ఎక్కువ డబ్బులు పోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు. పిల్లలు పుట్టాక ఇంకా అసలు వాళ్ళ దగ్గర మనీ కూడా ఉండవన్నమాట తినడానికి. అంత వరస్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాడనమాట దానయ్య. అప్పుడు చాలా మనసులో బాధేస్తుంది అన్నమాట దానయ్యకి. ఏం శివయ్య ఇలా చేశావు, నేను దొంగతనం చేసినప్పుడేమో హ్యాపీగా ఉన్నాను, నేను కష్టపడి దొంగతనం వదిలేసి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటే నాకు ఇన్ని కష్టాలు ఇచ్చావు, నాకు తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉంచావు, ఇలా ఎందుకు చేసావా అని చెప్పి బాధపడుతూ, నేను ఒకసారి ఊరెళ్ళి నేను నా శివయ్య దగ్గరికి వెళ్ళి కనుక్కుంటా అని చెప్పి వాళ్ళ భార్యకి చెప్పి వాళ్ళ ఊరు వెళ్తాడనమాట. ఆ ఊరెళ్ళి ఫస్ట్ ఆ శివాలయానికి వెళ్తాడు. వాళ్ళ ఊరి చివరి ఒక శివాలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్తాడనమాట. ఆ శివాలయానికి వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి బాధగా, చాలా లోపల నుంచి చాలా బాధ ఉంటుంది అనమాట అతనికి. అక్కడ శివుడి దగ్గర దండం పెట్టుకొని శివయ్యని అడుగుతాడనమాట. ఏం శివయ్య, నేను తప్పు చేసిన రోజేమో సుఖంగా ఉన్నాను, నేను కష్టపడుతున్న రోజేమో ఇంత బాధలో ఉన్నాను, ఇంత దరిద్రం అనుభవిస్తున్నాను, ఎందుకు నాకు ఇంత కష్టం ఇచ్చావు దేవా అని అడుగుతాడనమాట. అడిగితే
అతను శివుడు తన తండ్రి, శివుడు ఉన్నాడు. అది శివలింగం కాదు శివయ్య అని నమ్మి అడుగుతాడనమాట ప్రశ్నని. అంత ఆర్తితో, ప్రేమతో, భక్తితో అడిగాడు కదా! అందుకని శివలింగంలోంచి ఆన్సర్ వస్తదనమాట. ఏమని ఆన్సర్ వస్తదంటే, "నువ్వన్నీ చేసావు కరెక్టే. కానీ నువ్వు నీ వ్యాపారం దేనితో నీ బిజినెస్ దేనితో స్టార్ట్ చేసావు? దొంగ మనీ, దొంగ డబ్బులతో స్టార్ట్ చేసావు. అది నువ్వు చేసిన మిస్టేక్. దానివల్లే ఇప్పుడు నీకు అన్ని కష్టాలొచ్చాయని" చెప్తారనమాట. అప్పుడు అతను రియలైజ్ అవుతాడు దానయ్య. అవును నేను తప్పు చేశాను అని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని నా తప్పు తెలుసుకున్నాను తండ్రి అని చెప్పి వచ్చేస్తాడనమాట. ఇంకా ఊర్లోకి వెళ్తుంటే ధర్మయ్య కనిపిస్తాడు, ఎదురవుతాడు. "ఏ దానయ్య రా 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 ఎప్పుడొచ్చావు? రా బాగున్నావా? అందరు బాగున్నారా? నీకు భార్య పిల్లలు బాగున్నారా?" అని చెప్పి పలకరించి అన్నీ కనుక్కుంటారనమాట. ఎలా ఉన్నావు, ఏం కష్టం సుఖం అలా అడిగితే తెలుసుకుంటారు. అప్పుడు ధర్మయ్య చెప్తాడు, "ఎందుకు దానయ్య మనకు ఆ కష్టాలు? మనం ఆ ఊర్లో వేరే ఊర్లో ఎందుకు కష్టాలు పడ్డాం? చక్కగా ఇక్కడొచ్చే నీ ఎకరం పొలం నువ్వే తీసేసుకో, నీ ఇల్లు కూడా నువ్వే తీసేసుకో" అని చెప్తాడనమాట. అప్పుడు ఈ మాటలో దానయ్యకి ఏం తెలుస్తదంటే, ధర్మయ్య చాలా వెల్తీ పర్సన్ అయిపోయాడు. అయిపోయాడు. ఆసామి అంటే ల్యాండ్‌లార్డ్, బిగ్ ల్యాండ్‌లార్డ్. అతను చాలా ఎకరాల పొలం వచ్చేసింది. పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకంటే అతను పండించిన 1 ఎకర్‌లో పొలం బాగా క్రాప్ వచ్చి, లాభం వచ్చి చాలా మనీ ఎర్న్ చేస్తాడనమాట ఓవర్ ద ఇయర్స్. సో, హీ బికమ్స్ వెరీ రిచ్. చాలా గొప్పవాడైపోతాడనమాట. అందుకని ఇంకా ఇంతకుముందు కూడా చెప్తాడు కదా! నేను ఊరెళ్ళే ముందర నీ పొలం నువ్వు వచ్చినప్పుడు ఇచ్చేస్తా అని చెప్తాడు కదా ధర్మయ్య. అలాగే మాట మీద నిలబడి ధర్మయ్య చెప్తాడు, "ఈ పొలం నువ్వే తీసేసుకో దానయ్య. ఈ ఎకరం పొలం నువ్వు చేసుకొని పంట పండించుకో. నీ భార్య పిల్లల్ని మంచిగా చూసుకో" అని చెప్పి చెప్తాడనమాట. సరే అని దానయ్య కూడా మాట విని వాళ్ళ ఫ్యామిలీని కూడా మళ్ళీ ఇక్కడ తెచ్చేసుకొని ఆ ఎకరం పొలం దున్ని బాగా మంచి కష్టపడతాడు. సో, తన పొలంలో కూడా పొలం బాగా పండి మంచి క్రాప్, డబ్బులు అన్నీ వస్తాయి. సో, ఎవ్రీ ఇయర్ చాలా ఇంకా లాభం. ఇంకా ఆ వచ్చిన లాభంతో ఇంకా పొలం కొని చాలా ఎకరాల పొలం కొని హీ విల్ ఆల్సో బికమ్ వెరీ రిచ్ అనమాట. సో, చాలా డబ్బులు వచ్చినప్పుడు దానయ్య గుర్తుపెట్టుకుంటాడనమాట. నేను ఆ రోజు దొంగతనం ఇంతమంది దగ్గర చేశాను కదా! వాళ్ళందరూ ఎంత బాధపడి ఉంటారు. బికాజ్ నాకు డబ్బు లేని రోజు, నాకు తినడానికి లేని రోజు అతను ఆ కష్టం రియలైజ్ అయ్యాడు కదా! అదెంత పెయిన్‌ఫుల్ అని. అందుకని అది ఎప్పుడు గుర్తుంటదనమాట దానయ్యకి. అందుకని ఏం చేస్తాడంటే తనకొచ్చిన లాభంలో ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళి ఎవరి దగ్గర ఎంత తీసుకున్నాడో ఆ డబ్బులు విత్ ఇంట్రెస్ట్‌తో సహా వాళ్ళకి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో వాళ్ళకి కనిపించేలాగా పెట్టేసి రిటర్న్ చేసేస్తాడనమాట. అందరికీ ఎవరెవరి దగ్గర దొంగతనం చేశారో వాళ్ళందరికీ వాళ్ళ డబ్బులు ఇంట్రెస్ట్‌తో సహా రిటర్న్ ఇచ్చేస్తాడు దానయ్య. సో, ఇలా ఇద్దరు దానయ్య, ధర్మయ్య హ్యాపీగా ఉంటారు. పెద్దవుతారు. ముసలోళ్ళు అయిపోతారు. ఇద్దరు చనిపోయారు. ఒకటే రోజు చనిపోయారు ఇద్దరు. ఓకేనా? ఇద్దరు ఒకటే రోజు చనిపోయారు. సో, ఇప్పుడు శివదూతలు వచ్చి చూసి, అరెరెరెరే! మీరిద్దరు ఉన్నారేంటయ్యా? మమ్మల్ని ఒక్కళ్ళనే కదా తీసుకురమ్మన్నారు. ఒక శివభక్తుడున్నారు. పైన శివలోకానికి పట్టుకురండి అని మమ్మల్ని పంపించారు. మీరు చూస్తే మీరిద్దరున్నారు. మీలో ఎవరు శివభక్తుడు అని అడిగితే అప్పుడు దానయ్య చెప్తాడు, ధర్మయ్యే నిజమైన శివభక్తుడు. చిన్నప్పటి నుంచి రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి దండం పెట్టుకొని ధర్మ మార్గంలో నడిచాడు చివరి వరకు. అందుకని ధర్మయ్య నిజమైన శివభక్తుడు. మీరు ధర్మయ్యని శివలోకం తీసుకెళ్ళండి అని చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళు శివకింకరులు నవ్వుతారనమాట. నవ్వి, నువ్వు పరీక్షలో నెగ్గావయ్యా దానయ్య. మమ్మల్ని మీ ఇద్దరిని శివలోకం తీసుకురమ్మని చెప్పారు. మీరిద్దరూ అర్హులే. అంటే యు ఆర్ బోత్ ఎలిజిబుల్. మీరిద్దరూ పుణ్యం సంపాదించుకున్నారు. సో, మీరిద్దరిని మేము శివలోకం తీసుకెళ్తామని చెప్పి ఇద్దరిని శివలోకం తీసుకెళ్ళారు. ఇది స్టోరీ బంగారం. దీంట్లో నుంచి నువ్వేం నేర్చుకున్నావు చెప్పు?
దీ- దీంట్లో నుంచి నువ్వు నువ్వు తప్పులు చేసి నీ నీ తప్పుల్ని ఫిక్స్ చేసుకుంటే నీకు నీకు బాగా మళ్ళీ నీకు బాగా వెల్త్ వస్తుంది, రిచ్ వస్తుంది, నువ్వు మొత్తం ధర్మ మార్గంలో ఉంటావు. నువ్వు ఎవెన్చువల్లీ దానయ్యలాగా శివలోకంలో ఉంటావు. ఒబ్బులే. సో మనుషులు అంటే మిస్టేక్స్ చేస్తారు, రైట్? సో దానయ్య కూడా మిస్టేక్ చేస్తారు. కానీ మనం మన మిస్టేక్ని రియలైజ్ అయ్యి మనం ఆ మిస్టేక్ని ఫిక్స్ చేసుకొని కరెక్ట్ చేసుకుంటే సరిపోదు. దేవుడి మీద నమ్మకంతో ఉండాలి. ఎందుకంటే దానయ్య దేవుడి మీద నమ్మకంతో మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు కదా కష్టం వచ్చినప్పుడు. మన కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం దేవుడిని మర్చిపోకూడదు అనమాట. సుఖం వచ్చిన రోజు కూడా ధర్మయ్య రిచ్ అవుతే కూడా వదిలిపెట్టేలే కదా, అప్పుడు కూడా శివాలయంకి వెళ్ళాడు రోజు. సో మనకి హ్యాపీగా ఉన్న డేస్లో కూడా మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడికి. దేవుడా, ఈ హ్యాపీనెస్ నీ వల్లే వచ్చింది, సో థ్యాంక్ యూ. మనకు కష్టం వచ్చిన రోజు దానయ్య వెళ్ళి దేవుడిని ఎలా ప్రార్థించాడో ఆ రోజు మనం కూడా దేవుడిని ప్రార్థించాలన్నమాట. దేవుడా, నాకు ఇంత కష్టం వచ్చింది, నాకు హెల్ప్ చేయి, డిఫికల్టీని ఓవర్కమ్ అవ్వేలాగా నువ్వే హెల్ప్ చేయాలి అని నువ్వు దండం పెట్టుకోవాలి. సో కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుడిని మర్చిపోకుండా ఉండాలి. ఓకేనా? సరే, నీకు ఇంకో క్వశ్చన్ అడుగుతా, ఓకేనా? ఇప్పుడు దానయ్య ధర్మయ్య ఉన్నారు కదా. ధర్మయ్య ఏమో స్టార్టింగ్ నుంచి గుడ్ పర్సన్, స్టార్టింగ్ నుంచి రోజు గుడికి వెళ్ళాడు, అన్నీ కరెక్ట్గా చేశాడు, వాళ్ళ పేరెంట్స్ని మంచిగా చూసుకున్నాడు, అన్నీ ఏమీ తప్పులు చేయలేదు. కానీ దానయ్య స్టార్టింగ్లో అన్నీ తప్పులు చేశాడు, ఓన్లీ హాఫ్ వేలో నుంచి తను కరెక్ట్ చేసుకున్నాడు కదా. అప్పుడు వాళ్ళిద్దరిని ఎందుకు శివలోకం తీసుకెళ్ళాలి రిషు? ఎందుకంటే ధర్మయ్య చేశాడు, ధర్మయ్య శివలోకంలో ఉంటాడు ఫస్ట్. కానీ దానయ్య ఏం చేశారు, తప్పు చేసి మిస్టేక్ని ఫిక్స్ చేశాడు, అది అందుకే శివలోకంలో ఉంటాడు. అవును, కానీ మిస్టేక్ హాఫ్ లైఫ్ అయిపోయాక కదా ఫిక్స్ చేశాడు. ఇద్దరు ఈక్వల్ ఎలా అయ్యారు? తను తప్పులు చేశాడు కదా, మరి తప్పులకి పనిష్మెంట్ ఏది? ఆల్రెడీ పనిష్మెంట్ చేసేసారు. ఆ తినలేని కిడ్స్ని కూడా ఫీడ్ చేయలేని స్టేజ్కి వచ్చారు కదా, మరి అదేంటి? పట్టావురా పాయింట్, కరెక్ట్. సో తను చేసిన తప్పుకి తను పనిష్మెంట్ అనుభవించాడు, ఎందుకంటే హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫీడ్ హీజ్ ఓన్ చిల్డ్రన్. అలాంటి స్టేజ్కి అంత కష్టమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ హిస్ పనిష్మెంట్ ఫర్ హిస్ రాంగ్ డూయింగ్స్. సో ఆ స్టేజ్కి ఆయనకి ఇంకేమీ పనిష్మెంట్స్ డ్యూ లేవు. హీఈస్ డన్ విత్ హిస్ పనిష్మెంట్స్. సో హీ హ్యాస్ అ క్లీన్ స్లేట్ నౌ. సో దానయ్య ధర్మయ్య ఒకటే స్టేజ్కి వచ్చేసారు, ఎందుకంటే దానయ్య తన పనిష్మెంట్ యాక్సెప్ట్ చేసి దాన్ని అనుభవించేశాడు కాబట్టి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, పనిష్ చేశారు అంత మాత్రాన ఇద్దరు ఈక్వల్ అయిపోయారా అంటే ఈక్వలే అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడన్నా మనము ఈజీ వే ఒకటి ఉందనుకో ఏదన్నా చేయడానికి, మనము అలవాటు పడిపోతాం అన్నమాట. మనిషి అలవాటు పడిపోతాడు, ఇది ఈజీగా ఉంది కదా ఇలా చేసేద్దాం. లైక్ నీ హోంవర్క్ ఉందనుకో, నీ హోంవర్క్ టీచర్ ఏదన్నా రీసెర్చ్ చేసి చేయమందనుకో, నువ్వు ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసేసి ఫాస్ట్గా 1 డేలో ఇచ్చేద్దాం అనుకున్నావు అనుకో, ప్రతిసారి నీకు అది అలవాటు అయిపోతుంది అన్నమాట. దట్ ఈజ్ యువర్ ఈజీ వే అవుట్. అది కాకుండా నువ్వు కష్టపడ్డావు అనుకో, లేదు నాకు గూగుల్ ఉంటే ఏంటి, ఆయన టీచర్ రీసెర్చ్ చేయమంది కదా, సో నేను 4 బుక్స్ చదివి డేటా కలెక్ట్ చేసుకొని రాస్తావు ఓన్ వర్డ్స్లో, అలా నువ్వు చేసావు అనుకో, అది నీ కష్టం అన్నమాట. సో దానయ్య తన దగ్గర డబ్బులు లేనప్పుడు దొంగతనం ఈజీ కదా తనకి, మళ్ళీ దొంగతనం చేయొచ్చు కదా, అప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. కానీ తను అలా ఈజీ వే అవుట్ తీసుకోలేదు, తను కష్టపడ్డాడు.
తను కంట్రోల్ చేసుకున్నాడు. నేను ఇలా దొంగతనం చేయకూడదు అని కంట్రోల్ చేసుకొని దేవుడిని నమ్ముకొని హీ డిడ్ంట్ గో బ్యాక్ టు బ్యాడ్ వేస్. హీ బిలీవ్డ్ ఇన్ గాడ్ అండ్ టుక్ ద రైట్ పాత్. సో అందుకని దానయ్య ధర్మయ్య ఇద్దరు గొప్ప వాళ్ళే, ఇద్దరు శివుడి అనుగ్రహం పొందిన వాళ్ళే. ఓకేనా? ఓకే, కథ కంచికి మనం ఇంటికి. బాయ్. బాయ్.